హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి. 500 మెంబర్స్లో కనీసం నాకు ఒక 250 లైక్స్ కూడా రావట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే తమ్నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమవుతుంది. సో మనకి ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి నేర్పిస్తారు, అసలు ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ బ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ మెడికల్ అవుతున్నాయి. సో వాళ్ళందరూ ఉపయోగపడుతుంది. సో అక్కేంటి బుక్స్ తిరిగేస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇవన్నీ కూడా నా ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన బుక్స్. సో లగేజ్ సర్దుంటే ఇవన్నీ నాకు మళ్ళీ తీయాలనిపించింది, తీశాను. సో ఇవన్నీ తీసిన తర్వాత నాకు గుర్తొచ్చింది మీకు కూడా షేర్ చేస్తే ఇవన్నీ చెప్పడం, ట్రైనింగ్కి వెళ్ళే ముందు మీకు ఇవన్నీ చెప్పడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అని చెప్పి నాకు వీడియో అయితే షూట్ చేయాలనిపించింది. సో యాక్చువల్గా మనకి ట్రైనింగ్ సెంటర్లో ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. స్టార్టింగ్ ఒక్కరోజు పీరియడ్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మిగతా ట్రైనింగ్ సెంటర్ మొత్తం అదే మ్యాక్సిమం ఉంటుంది. ఒక ఫెస్టివల్స్ ఇంకా మనకి సండే అనేది వర్కింగ్ డే, మిగతా అన్ని రోజులు కూడా కామన్గా ఉంటుంది. వన్ డేలో మనం ఏం చేసాము అంటే సోమవారం మార్నింగ్ లేచాము, పీటీకి వెళ్ళి వచ్చాము. నెక్స్ట్ డ్రిల్కి వెళ్ళాలి. ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ డ్రిల్కి వెళ్ళిపోవాలి నాస్తా చేసేసి. డ్రిల్ అయిన తర్వాత మనకి వెపన్ క్లాసెస్ అవుతాయి. సో వెపన్ క్లాసులు అయిన తర్వాత మనకి క్లాసెస్ అవుతాయి, నార్మల్ క్లాసెస్ అవుతాయి అన్నమాట. అంటే నార్మల్ క్లాసెస్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు మనకి ఫోర్స్లోకి వచ్చామంటే ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఫోర్స్కి సంబంధించిన ప్రతి విషయం మనకి ట్రైనింగ్ సెంటర్లో నేర్పుతారనమాట. సో అటువంటి వాటికి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో క్లాసెస్ అనేవి మనకు జరుగుతాయి. సో క్లాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ మనకి లంచ్ టైం అనమాట. సో లంచ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 2:30కి ఇట్లా గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనం బుక్స్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి క్లాసెస్ అవుతాయి, ఓన్లీ క్లాసెస్ అవుతాయి అనమాట అప్పుడు. సో క్లాసెస్ 2-3 పీరియడ్స్ క్లాసెస్ అయితే నెక్స్ట్ మనకి ఫిజికల్ నార్మల్గా కొన్ని ట్రైనింగ్ సెంటర్లో ఎక్సర్సైజులు చేయిస్తారు, కొన్ని ట్రైనింగ్ సెంటర్లో గేమ్స్ ఆడిపిస్తారు. సో అలా కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఒక్కొక్కలా ఉంటాయి. అయితే మనకి నేను ఆల్రెడీ చెప్పాను, స్కూల్ డేస్ మనకి ఎలా ఉంటాయో ట్రైనింగ్ సెంటర్ కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది. స్కూల్ డేస్లో మనకి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాము, చదువుకుంటాము. ఇలాగే ట్రైనింగ్ సెంటర్లో కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీస్తో పాటుగా ఇవి కూడా నేర్పుతారనమాట. అంటే మనకి పూర్తిగా ఇప్పుడు ట్రైనింగ్ అంటే పూర్తిగా మనకి ఫిజికల్కి మాత్రమే సంబంధించింది కాదు, మనకి క్లాసెస్ కూడా అవుతాయి. సెకండ్ పీరియడ్ అంటే సెకండ్ టైం మనకి ఈవినింగ్ సెక్షన్ మొత్తం క్లాసెస్ అవుతాయి ఎక్కువ. సో ఆ క్లాసెస్లో మనకి ఏం నేర్పిస్తారో తెలుసా? మొత్తం మనకి ఫోర్స్లో ఏమేమి ఉంటాయి, అంటే మనకి ఫైరింగ్ ఎలా చేయాలి, బయటికి వెళ్తే సీజర్ ఎలా చేయాలి, నెక్స్ట్ మనకి పే ఎంత వస్తుంది, ఇప్పుడు శాలరీస్ గురించి, అలవెన్సెస్ గురించి ప్రతిదీ కూడా చెప్తారు. ఐఎన్టీ కలెక్షన్ ఇవన్నీ ఫైర్కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయి. మనం డ్యూటీ జాయిన్ అయిన తర్వాత బార్డర్లో డ్యూటీ చేసినప్పుడు పెట్రోలింగ్లు ఇవి అవుతాయి. సో ఎన్ని రకాల పెట్రోలింగ్లు ఉంటాయి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా మీకు చెప్తారు. మెయిన్గా వెపన్కి సంబంధించిన క్లాసెస్ కూడా అవుతాయి. మీకు వెపన్ను అంటే విప్పడం తెలియాలి. మెయిన్ మీరు వెపన్ వాడుతున్నారంటే దాన్ని విప్పడము, దాన్ని మళ్ళీ క్లోజ్ చేయడము, ఓపెన్ చేయడం మీకు తెలియాలి. సో అవన్నీ కూడా మీకు నేర్పిస్తారు. సో నిదానంగా నేర్చుకొని మంచిగా నేర్చుకోవాలని చెప్తున్నాను నేను. సో ఈ క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో మార్క్స్ ఇవన్నీ చూస్తారన్నమాట. కాకపోతే మన సౌత్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం నాన్ హిందీ కదా మనము. సో మెయిన్ ఏంటంటే హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం మనకు ఉంది. సో ఫస్ట్ 1 or 2 months మనకి చాలా ఇబ్బంది పడతాం అనమాట. వాళ్ళు చెప్పింది ఏం అర్థం కాదు, ఏం చేయాలమ్మా అన్నట్టుగా ఉంటుంది మనకి. వచ్చిరాని ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తాము. సో ఆ తర్వాత మనకి ట్రైనింగ్ సెంటర్లో హిందీ క్లాసెస్ కూడా అవుతాయి సౌత్ వాళ్ళ కోసం. అలా కొంచెంగా నేర్చుకుంటాము. వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకుంటాం, మనం చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకుంటాము. సో అలా కొంచెంగా నేర్చుకుని ఫైనల్గా అయితే మనం హిందీ మంచిగానే నేర్చుకుంటాము. అయితే మనకి వచ్చిన ఇన్స్ట్రక్టర్లు కూడా బాగుంటారు అనమాట. అంటే మనతో సౌత్ వాళ్ళకి నాన్ హిందీ వాళ్ళు కాబట్టి కొంచెం మనకి సపోర్ట్ కూడా చేస్తారు. సో ఎవరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మనకి ఫస్ట్ ఇంతే ఉంటుంది అనమాట. పీటీ, నెక్స్ట్ డ్రిల్, నెక్స్ట్ వెపన్ క్లాసెస్, నెక్స్ట్ నార్మల్ క్లాసెస్, నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్, ఇలా ఉంటుంది అనమాట ప్రతిరోజును. వీక్లీ వన్స్ మనకి వీక్లీ వన్స్ కాదు, ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట, అంటే నైట్ టైము ఒకసారి డ్యూటీ కూడా వస్తుంది అనమాట. అంటే మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత
మనకి డ్యూటీస్ అనేవి మామూలు బెటాలియన్ ఎలిమెంట్ అయితే డ్యూటీసే ఉంటాయి కాబట్టి డ్యూటీస్ మనకు అలవాటు అవ్వాలి కాబట్టి మనకి డ్యూటీస్ ఎలా అలవాటు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డ్యూటీలు కూడా ట్రైనింగ్ సెంటర్లో చేపిస్తారు మనకి నైట్ టైం. సో ఇవన్నీ మనకు అలవాటు అవ్వాలని చెప్పేసి ప్రతిదీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్ నేర్పిస్తారు. ఫైరింగ్ కూడా చేయించుతారు. అంటే ఫైరింగ్ మనకి తర్వాత ప్రతి సంవత్సరము మనకి బెటాలియన్కి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఫైరింగ్ అనేది ఉంటుంది. ఎవరి ఫైరింగ్ వాళ్ళు కంప్లీట్ చేయాలన్నమాట. సో అవన్నీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్లో నేర్పుతారు. మెయిన్గా వెపన్కి సంబంధించిన క్లాసెస్, ఇన్సాస్ రైఫిల్, ప్రతి ఒక్క రైఫిల్ గురించి క్లియర్గా డీటెయిల్గా చెప్తారనమాట. ప్రతి ఒక్క రైఫిల్ గురించి ఎన్ని రైఫిల్స్ ఉంటే అన్ని రైఫిల్స్ గురించి మీకు చెప్తారు. ఇన్సాస్ నుంచి 81mm మోటార్ అన్నీ ప్రతిదీ చిన్న రైఫిల్ నుంచి పెద్ద రైఫిల్ వరకు పిస్టల్తో సహా అన్నీ చెప్తారు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకొని పుస్తకాల్లో రాసుకోవాలని. ఈ రాసుకోవడం వల్ల ఉపయోగం ఏంటో తెలుసా మీకు? ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 4 years తర్వాత మనకి ఎల్టీసీ రాసుకోవడానికి మనకి ఎల్టీసీ ఎగ్జామ్ రాసుకోవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఈ బుక్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ప్రతిదీ కూడా శుభ్రంగా రాసుకోవాలి. నేను చూసారా ఆల్రెడీ మీకు బుక్స్ ఇప్పుడు నేను తిరిగేస్తున్నాను, మీరు చూసుంటే అర్థమవుతుంది. నేను క్లీన్గా అన్నీ రాసుకున్నాను అనమాట. ఎక్కడ తప్పు లేకుండా బాగా రాసుకున్నాను. నెక్స్ట్ ఒకవేళ నేను చదవాలి, నేను ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే అప్పుడు మనకి ఈ బుక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎవరి బుక్స్ ట్రైనింగ్ సెంటర్లో నేర్పినంత ఎవరు నేర్పరు. తర్వాత మనకి బెటాలియన్కి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ మనం మంచిగా నేర్చుకుని వెళ్ళామనుకోండి, బెటాలియన్కి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరికీ అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విషయం మనకి ట్రైనింగ్ సెంటర్లోనే నేర్పించేస్తారు. కాకపోతే మనం మర్చిపోకుండా క్లియర్గా నేర్చుకుంటే ఇంకెవరికి అడగాల్సిన అవసరం లేదు. సో బుక్స్ కూడా నెక్స్ట్ మనకి మెటీరియల్ కావాలని కూడా ఎవరు ఇవ్వరు. అవి మళ్ళీ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలంటే బుక్స్ కొనుక్కోవడమో లేకపోతే ఏదో పెద్ద సార్లకు అడగడం ఇవన్నీ చెయ్యాలి. సో అందుకోసం చెప్తున్నా, మీరు రాసుకున్నప్పుడే మంచిగా రాసుకున్నారు అనుకోండి, తర్వాత మీకే ఉపయోగపడతాయి ఆ బుక్స్. ప్రతిదీ కూడా చెప్తారనమాట. ఐఎన్టీ ఎలా చేయాలి, ఐఎన్టీ కలెక్షన్ ఇవన్నీ కూడా మీకు చెప్తారు. సో ట్రైనింగ్ సెంటర్లో ఓన్లీ ఫిజికల్ వెపన్కి సంబంధించిన మాత్రమే కాకుండా ఇటువంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా మనకి కల్చరల్ యాక్టివిటీస్ కూడా, అంటే ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎంత బాగుంటుందంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఆ రోజంతా. అంత బాగుంటాయి అనమాట. ఎవరి స్టేట్ వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ అన్నీ మెయిన్ వాళ్ళందరిలో కల్లా మన సౌత్ వాళ్ళది హిట్ అవుతుంది అనమాట. అలా ప్రతిదీ కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. మన స్కూల్ డేస్ ఎలా ఉంటాయి, ట్రైనింగ్ మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది అమ్మాయిలు ట్రైనింగ్ హార్డ్గా ఉంటుంది అక్క అలాగే ఇలాగ అంటారు. సో హార్డ్గా ఏమి ఉండదు. మన ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కొంచెం అలా బాధ అనిపిస్తుంది మనకి. ఇంటి నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత కొంచెం మనకి ఫిజికల్ అనేది కొంచెం హార్డ్ అనిపిస్తుంది అంతే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. అంతకుమించి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు కాలేజ్ చెయ్యి విరిగిపోయింది అనుకోండి, మిమ్మల్ని ఎవ్వడూ అడగడు అనమాట. అంటే మనకి కాలేజ్ చెయ్యి విరిగిపోయిన తర్వాత మనము రిలిగేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరైతే మనకి మళ్ళీ కాలు ఒక ఆపరేషన్ అయిందనుకోండి, ఆపరేషన్ అయ్యి బాగైన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి రిలిగేట్ అయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళందరితో చేసిన దానికన్నా మీ బ్యాచ్తో మీరు రిలీవ్ అయిపోవడం మంచిది. కాబట్టి సో మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయండి. ఊరికే కష్టపడిపోయి ప్రతి వారం మనకి బీపీటీలు అవుతాయి, పరిగెట్టేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది మకరాలు వేసేసి, అంటే వాళ్ళకి రన్నింగ్ చేయడం రాదు, సో వాళ్ళు పరిగెట్టే వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకు మాత్రమే చేయండి. మనకి ప్రతి వారం బీపీటీలు, ఆప్టికల్స్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం కష్టపడాలి దానికి. సో ఫ్రాక్చర్స్ అయిపోయి అనుకోండి, తర్వాత మీరు ఆ బ్యాచ్తో రిలీవ్ అవ్వలేరు. నెక్స్ట్ 1 year మనకి వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు రిలీగేట్ అయిన అందరికి కూడా ఒకసారి అవుతుంది, కండక్ట్ చేస్తారు. సో అవన్నీ కూడా పెట్టుకోకుండా మీరు శుభ్రంగా కాలేజ్ చేతులు ఉంచుకోవాలి ట్రైనింగ్ సెంటర్లో, అంతే. అంతకు మించి ఎక్కువ కష్టపడకండి. చాలామంది ఎంతో మకరాలు వేసేసి, చెప్తున్నాను కదా, మకరాలు వేసేసి ఇంకా పరిగెట్టలేక ఉండిపోయేవారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొంతమంది ఊరికి ఆవేశపడి పరిగెట్టేసి ఇంకా కాలేజ్ చేతులు విరగొట్టుకున్నారు. వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్లో రిలీవ్ అయ్యారు. అందుకోసం చెప్తున్నా, ప్రతిదీ కూడా మనము ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకోవాలన్నమాట. అంటే మన ఫోర్స్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్లో అలవాటు అవుతుంది అనమాట. చెప్తారు వాళ్ళు. క్లాసెస్ అనేవి కంపల్సరీగా వినాలి. హిందీ రాదు కదా, నేను పడుకుని పోతున్నా, టైం ఉండట్లేదు, అలాగే ఇలాగని చెప్పేసి వినకుండా ఉండకండి. ఎందుకంటే ఈ క్లాసెస్ వినడం వల్ల మనకి ఆఫ్టర్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనమాట. ఎస్ఐ రాయడానికైనా, ఇది ఎవరికైనా చెప్పడానికైనా మంచిగా చెప్పొచ్చు అనమాట. మనం ఎక్కడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు సార్ అడిగితే, మనకు క్వశ్చన్ అడిగితే వెంటనే చెప్పగలుగుతాం మనం. సో అందుకోసం చెప్తున్నా, ఇవన్నీ కూడా శుభ్రంగా నేర్చుకోవడం అనుకోండి, ఇంకా మనకే ఉపయోగపడుతుంది. ఈ బుక్స్ అన్నీ చూసారా, ఈ బుక్స్ ఇప్పుడు 3-4 బుక్స్ నేను రిజిస్టర్లో తిరిగేస్తున్నాను. అంటే ఇంత క్లాసెస్ మాకు అయ్యాయి అనమాట ట్రైనింగ్ సెంటర్లో. 1 పీరియడ్లో మనకి ఎంత క్లాస్ అవుతుందో చెప్పండి. సార్ మనకి చెప్పాలి,
నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బోర్డు మీద రాస్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం రాసుకోవాలి. సో 1 పీరియడ్లో 1 or 2 పేజెస్ మాత్రమే కంప్లీట్ చేయగలము. అలా ఈ పేజెస్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఒకసారి ఆలోచించండి. సో ఇన్ని క్లాసెస్ అనేవి మనకు జరుగుతాయి. అంటే ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తారు. మంచి మంచి ఫ్యాకల్టీ వచ్చి, మంచి బయట ఎవరో ఫ్యాకల్టీ కాదు, సీనియర్స్ అనమాట. అంటే ఒక ఏసీ క్యాడరు, అలా డీసీ క్యాడరు, ఇంకా అలా మంచి మంచి క్యాడర్లు వచ్చి మనకి చెప్తా ఉంటారు క్లాసెస్. సో అవన్నీ విని మంచిగా రాసుకోవాలి. నేను నా బుక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, మంచిగా రాశాను నేను. ఎస్ఎస్బి యాక్ట్ అండ్ రూల్స్ అంటే మనకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. మనం జాబ్ చేసినప్పుడు పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోవాలంటే చదువుకోవాలి, దాని గురించి చదవాలి, మనకు తెలియాలి. సో పే అండ్ అలవెన్సెస్ వీటి గురించి తెలియాలంటే చదువుకోవాలి. ఇంకా మనకి తెలియాలి వాటి గురించి. డ్రెస్ అలవెన్సెస్ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి ట్రైనింగ్ సెంటర్లోనే తెలిసిపోద్ది. మ్యాక్సిమం ఎవరికి మనం అడగాల్సిన అవసరమే లేదు ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి. మనకి ట్రైనింగ్ సెంటర్లో ఇష్యూ చేసిన సామాన్లకు వాళ్ళకి లైఫ్ టైం ఉంటుంది. మనకి ఎప్పుడు మళ్ళీ ఇష్యూ చేస్తారు అవన్నీ కూడా మీరు పక్క వాళ్ళకి అడగాల్సిన అవసరమే లేదు, అన్నీ మీకే తెలిసిపోతాయి అనమాట. మనం పెట్రోలింగ్ బార్డర్లోకి వెళ్ళిన తర్వాత పెట్రోలింగ్ డ్యూటీలు ఇవన్నీ చేస్తాం. ఎన్ని రకాల పెట్రోలింగ్లు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ సెంటర్లో నేర్పుతారు కాబట్టి సో ఇవన్నీ మంచిగా నేర్చుకోవచ్చు. ఓన్లీ ఫిజికల్కి మాత్రమే కాకుండా మనకి అన్ని ఈవెంట్స్ అనేవి ట్రైనింగ్ సెంటర్ జరుగుతాయి. సండే ఒకరోజు మనకి రెస్ట్ అనేది కొంచెం ఉంటుంది, అంటే అది వర్కింగ్ డే అనమాట. సో వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి కొంచెం రెస్ట్ ఉంటుంది. మిగతా గ్రౌండ్కి ఎక్కువ వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఈవినింగ్ ఓన్లీ మనం రోల్ కాల్కి అటెండ్ అయితే చాలు. మార్నింగ్ రన్నింగ్ చేసి 11కి ఇలా వదిలేసిన తర్వాత ఈవినింగ్ మామూలుగా రోల్ కాల్కి వెళ్ళి అటెండ్ అయితే చాలు. ఇలా ఉంటుంది అనమాట ట్రైనింగ్ అంతా కూడా. సో నిదానంగా అవుతుంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ వాళ్ళు వెళ్తారు కాబట్టి సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ఈ బుక్స్ అన్నీ కూడా మనకి ట్రైనింగ్ సెంటర్లోనే ఇష్యూ చేస్తారు. సో మీరు పట్టుకెళ్ళవచ్చు, లేదు పట్టుకెళ్ళకూడదంటే మీ అందరికీ కలిపి మీ ప్లాటూన్స్ ఉంటాయి అన్నమాట. ప్లాటూన్స్ ఒక కంపెనీలో ప్లాటూన్స్ ఉంటాయి. సో అలా ప్లాటూన్స్ కండక్ట్ చేసేసి ఎవరి ప్లాటూన్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో అలా ఉంటుంది అనమాట ట్రైనింగ్ సెంటర్. నేను ఎగ్జామ్స్ అన్నీ రాసిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా ఒక దగ్గర మళ్ళీ పేర్ చేసుకోండి అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మ్యాటర్ అంతా ఒక దగ్గర ఉంటుంది, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయని చెప్పేసి అలా రాసుకున్నాను నేను. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఛానల్ అయితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.